కాదు సార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్. ఒక్క విషయం సార్, మీరు దాన్ని మర్చిపోతున్నారు. అభివృద్ధి వెంకట్ గారు, అదాని అంబానీ బీచ్ మే ప్రధాని మాట్లాడుతూ ఉంటే ఈ దేశంలో సంపద అంతా ధనవంతుల కట్టబెట్ట పార్టీ మీ పార్టీ దోపిడీదారుల పార్టీ దేశంలో ధనవంతుల పార్టీ. మీరు ఇలాగే అధికారం పక్కన పెట్టిన గానీ, అధికారం దూరమైన గానీ ఆ నాయకత్వానికి అహంకారం తగ్గలేదు, వారి ప్రతినిధులకు అహంకారం తగ్గలేదు. ఇట్లా బస్తీ మేస్ అవ్వాలని చెప్పి తొడలు కొడతా ఉన్నారు. మీ నాయకులు అదే చేస్తా ఉన్నారు. సిట్టు నోటీసులు ఇస్తే ఏం చేస్తారు? నోటబీస్ కేసులు అని చెప్తారు. ఏదన్నా ఉందాగా పోవాలి. ఇప్పుడు దొంగతనాలు చేసి అవినీతి చేసి దొంగతనాలు చేసి సిట్టు నోటీసులు ఇస్తే అదేదో మేము స్వాతంత్ర సమరయోధులము, దాంట్లో మేము నోటీసులు వచ్చినాయి, మేము పోతున్నాం అని చెప్పి ర్యాలీలుగా పోతున్నారు. సిగ్గుపడతా ఉన్నది తెలంగాణ సమాజం. మిమ్మల్ని నవ్వుకుంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే జరిగిందా లేదా? మేం కాదు కదా ఆరోపణ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది జగమెరిగిన సత్యము. ఎవ్వరు దాంట్లో డిఫర్ అయ్యే సమస్య కాదు. నువ్వు మాట్లాడి మూసీ నదిలో తేలిన డివైసులు, నాగోల్లో మూసీ నదిలో తేలిన డివైసులు ఎక్కిరిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని చెప్పి. మీకు అంత అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీరు మూసీ నదిలో దొంగల్లాగా తీసుకుపోయి తగలబెట్టాల్సిన కర్మేం పట్టింది? ఆర్డర్ ప్రకారం వస్తాయి. నేను అదే చెప్పిన మొదట నా ప్రాతిపదిక ఏంది? మీకు అహంకారం తగ్గలేదు, అధికారం పోయిందని చెప్పి ఇంకా మీకు అర్థమైతలేదు, ప్రజలకు దూరమైనమనే విషయం అసలుకే అర్థమైతలేదు. ఇంకా అహంకారపూరిత దూరంతో వ్యవహరిస్తే మున్సిపాలిటీ ఎన్నికల లోపల కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ ఇర్రెలవెంట్ అంటున్నాము. ఎట్లా ఈ రెండు పార్టీలకు ఓట్లేస్తారు ప్రజలు? మీరు ఏ ప్రాతిపదికన ఓటేస్తారు అడగండి. అడగడానికి హక్కేముందో చెప్పండి. చెప్పనా? ఇప్పుడు నిన్న కేటీఆర్ కామెంట్ చూడు, పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేసినట. నేను ఒకటే చెప్తా ఉన్నా, పేదల ఇళ్లల్లా వెలుగులు నింపడం కోసమే మా కోటేయండి అని చెప్పి చెప్తున్నాడు కదా. ఒక్కటంటే ఒక్క పేదల ఇల్లు కట్టించినావు అప్పులు చేసి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నావు కదా, పేదలకు ఇండ్లే కదా, ఎందుకు కట్టియలేకపోయినావు? పేదలకి మీరు తీసుకున్నారు భూమి, ఏదైతే ప్రాజెక్టులలో భూమి తీసుకున్నారో దానికి పరిహారం ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదండి రైతులకి. నిరుపేద రైతులకి భూ పరిహారం ఇవ్వకుండా మేము పేదల ఇండ్లను మొత్తం కూల్చి నీ కేసీఆర్ కాన్స్టిట్యూన్సీలో కూల్చిన ఇండ్లకు కూడా పరిహారం ఇవ్వలేదు. తెలుసా మీకు?